శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ విక్రమ్. విలన్ ప్లస్ కామెడీ రోల్స్‌లో వారు చాలా బాగా యాక్ట్ చేశారు. మొన్న మనం చూస్తే 'కోట శ్రీనివాసరావు' గారు సేమ్ ఇలాంటి క్యారెక్టరే ఒకరు చనిపోతే నిన్న అర్ధరాత్రి పూట 'ఫిష్ వెంకట్' గారు కూడా నిన్న మరణించడం కూడా జరిగింది. 'ఫిష్ వెంకట్' గారు హైదరాబాద్ నివాసులు వారు. వారి వృత్తిపరంగానే వారికి పేరొచ్చింది. ఫస్ట్‌లో వారు ఫిష్ ఏదైతే ఉందో దానికి సేల్స్‌మెన్‌గా వాళ్ళు చేసేదంట. దాని తర్వాత యాక్టింగ్ మీద మక్కువ ఉండడంతో మాగంటి గోపీనాథ్ ఎవరైతే దివంగత నేత, ప్రొడ్యూసర్ ఉన్నారో అండ్ ప్లస్ పొలిటీషియన్ ఉన్నారో వారు వీరికి ఆఫర్ ఇవ్వడం జరిగిందంట. దాని తర్వాత వారి సినిమా కెరియర్ ఎలా స్టార్ట్ అయిందో కూడా మనం చూసాం. పర్సన్‌కి ఎంతో వందలాది సినిమాల్లో నటించిన 'ఫిష్ వెంకట్' గారు అకస్మాత్తుగా లాస్ట్ నెల నుంచి వారు అనారోగ్యంతో బాధపడుతున్నారు. వీరు హాస్పిటల్‌లో ఉన్నప్పుడు ఒక గంభీరమైన ఆరోపణలు కూడా మనకి బయటికొచ్చాయి. ప్రభాస్ వాళ్ళ ఎవరైతే పీఏ ఉన్నారో వారు ఫోన్ చేసి సాయం అందిస్తామని చెప్పేసి వారి కూతురుతో మాట్లాడడం. దాని తర్వాత అది ఫేక్ అని తెలవడం. వారి కుమార్తె ఎవరైతే ఉన్నారో మాకు 50,00,000 అక్కడ కిడ్నీకి ఏదైతే ఉందో ఆర్గాన్‌కి అది దానికి ఖర్చయితుందని డాక్టర్లు చెప్పేసని మీడియా ముఖంగా చెప్పడం. దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారు వచ్చేసరికి అండ్ ఇంకా లీడర్స్ ఎవరైతే ఉన్నారో వారు అక్కడొచ్చి ఫండ్ రైజింగ్ చేసి వారికి ఫండ్స్ ఇవ్వడం కూడా జరిగింది. కానీ తీరా చూస్తే దౌర్భాగ్యమైన స్థితిలో ఆర్గాన్ దొరకక ఏదైతే కిడ్నీ దొరకక సేమ్ డోనర్ ముందుకు రాకపోవడంతో నిన్న మరణించడం జరిగింది. సినీ ఇండస్ట్రీకి ఒక మంచి కమెడియన్ ప్లస్ విలన్ క్యారెక్టర్‌లో నటించిన ఒక నటుడు కోల్పోయారనేసి మనం చెప్పుకోవచ్చు. అండ్ 'ఫిష్ వెంకట్' గారు వచ్చేసరికి మన తెలంగాణ యాసలో ఎలా స్పష్టమైన యాసలో వారు మాట్లాడతారో అండ్ స్లాంగ్‌లో మాట్లాడుకుంటూ ఎంతగా మనల్ని అలరించారో కూడా మనకు తెలుసు. వారి మరణం నిజంగా యావత్ తెలుగు రాష్ట్ర ప్రజలకి మంచి నటుడిని కోల్పోయారు. యావత్ తెలుగు రాష్ట్ర ప్రజలందరూ. సో వారి ఆత్మకి శాంతి చేకూరాలనేసి ఆ భగవంతుడిని కోరుకుందాం. వారి కుటుంబానికి ఈ సినీ ఇండస్ట్రీ అండగా ఉండాలని చెప్పేసి కూడా కోరుకుందాం ఫ్రెండ్స్. జై హింద్, జై భారత్. ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను.